శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ జీవనగాథ పెను తుఫాన్లో దీపస్తంభం 24వ భాగంనకు సర్వులకు సాదర స్వాగతం. డాక్టర్ జీ ప్రేరణతో కాశీలో చదువుతున్న ఉమరేట్కి చెందిన భయ్యాజీ దాణి గారి ప్రయత్నాల వల్ల కాశీ విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా పనిచేస్తున్న శ్రీ మాధవరావు గోల్వల్కర్ సంఘానికి దగ్గరయ్యారు. యువకులు కుశాగ్రబుద్ధి, ఎలాంటి విషయాన్నైనా బాగా అధ్యయనం చేసి లోతుగా పరిశీలించే స్వభావం కలవారు. మాధవరావు గోల్వల్కర్కు సంఘం తత్వజ్ఞానం నచ్చింది. 1933 సంవత్సరంలో వారు కాశీ విశ్వవిద్యాలయాన్ని వదిలి నాగ్పూర్లో ఉన్న తమ మేనమామ గారైన బాలకృష్ణ సంత్ రాయ్కర్ గారి వద్ద ఉండడానికి వచ్చారు. స్వాభావికంగానే డాక్టర్ జీతో వారికి ఘనిష్ట సంబంధం ఏర్పడింది. పూర్వపరిచయం ఉన్న కారణంగా గోల్వల్కర్ ఎప్పటికీ ఉండడానికే నాగ్పూర్ వచ్చారని తెలిసి డాక్టర్ జీకి బాగా ఆనందం వేసింది. తర్వాత వారు గోల్వల్కర్ని భండారా, రామ్టెక్, ఉమరేడ్ లాంటి ప్రదేశాలకు సంఘ శాఖలు చూడడానికి పంపారు. వీరిరువురికి సంబంధం రోజురోజుకు గట్టిపడుతూ వచ్చింది. అనేక పర్యాయాలు ఎన్నో విషయాలపై చర్చ జరిగేది. డాక్టర్ జీ చర్చించే పద్ధతి సరళంగా, సాదాసీదాగా, హృదయానికి హత్తుకునేటట్టుగా ఉండేది. దీని కారణంగా గోల్వల్కర్కు వాదించాలని ఉన్నా ఎక్కడా అవకాశం దొరికేది కాదు. ఒకసారి డాక్టర్ జీ గోల్వల్కర్తో, మాధవరావుజీ, మీరు బొంబాయి వెళ్ళి అక్కడ సంఘకార్యం బాగా పెరిగేటట్లు చూడాలి అన్నారు. మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అలా. ఆజ్ఞ కాదు మాధవరావుజీ, వినతి అనండి. మీరేమంటే అదే. మరి ఎప్పుడు బయలుదేరుతారు? మీరు చెప్తే రేపే వెళ్తాను. మరునాడు నాగ్పూర్ బొంబాయి రైల్లో అకోలా జిల్లా సంఘ చాలక్ బాబాసాహెబ్ చితలే, గోల్వల్కర్ కలిసి బొంబాయి బయలుదేరారు. వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన కృష్ణారావు మొహరీలతో గోల్వల్కర్ ఇలా అన్నారు. కృష్ణారావు, డాక్టర్ జీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వారిని ఎక్కువ శ్రమ చేయనివ్వకండి. మేము మా వైపు నుండి జాగ్రత్త తీసుకుంటాం, కానీ వారు వినాలి కదా. మీరు ఏమైనా చేయండి, కానీ వారు ఎంత కష్టపడడం మంచిది కాదు. వారికి ఈ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తే ఒప్పుకోరు. చివరికి కృష్ణారావు, ఇది శరీరం, యంత్రం కాదు కదా. రైలు కదిలేదాకా గోల్వల్కర్ ఆ విషయమే మాట్లాడారు. బొంబాయిలో ఉన్న నెల రోజులు డాక్టర్ జీ ఆరోగ్య విషయం వారి మనస్సును కలవరపెట్టేది. శ్రీ గురూజీ గోల్వల్కర్ ముఖతః వచ్చిన విషయం వారు భవిష్యత్తును గురించి చెప్పినట్లే ఉంది. డాక్టర్ జీ ఆరోగ్యం మళ్ళీ చెడిపోయింది. ఏమాత్రం శ్రమ చేసినా వారికి అలసట వచ్చేది. ఏం చెప్పినా వినేవారు కాదు. మొహరీల్, వర్హాడ్ పాండేలు బలవంతం చేసిన మీదట అంబాజరీ రోడ్లో ఉన్న శ్రీకృష్ణారావు వైద్య గారింట్లో విశ్రాంతి తీసుకునేందుకు ఒప్పుకున్నారు. అక్కడ మంచి వ్యవస్థ ఉంది, మంచి గాలి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఆయన ఆరోగ్యం తగ్గడం పెరగడం జరుగుతూనే ఉంది. విశ్రాంతి అని పేరు కోసమే. డాక్టర్ జీకి ఉత్తర ప్రత్యుత్తరాలు చాలా ఉండేవి. వచ్చిన ఉత్తరాలన్నీ చదివించుకొని దానికి వెంటనే సమాధానం రాయడం నిరంతరం జరుగుతూనే ఉండేది. అప్పుడప్పుడు కొన్ని ఉత్తరాలు అలా ఉండిపోయేవి. ఉత్తరాలన్నీ చూసిన తర్వాతనే వెళ్ళాలని వారి పట్టుదల. దాంతోపాటు ఎన్ని నిర్బంధాలు పెట్టినా గ్రామాల నుండి అనేకులు డాక్టర్ జీని చూడ్డానికి వస్తుండేవారు. అడ్డు పెట్టకుండా వారిని కలవడానికి పంపించాల్సి వచ్చేది. సంఘ కార్యం విషయంలో చర్చ ప్రారంభమైందంటే అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడానికి వీలు కాదు. ఓసారి వేరే ఊరి స్వయం సేవక్ వైద్య బంగ్లా ఎక్కడుందో కనుక్కుంటూ డాక్టర్ జీని కలవడానికి వచ్చారు. అప్పటికి చీకటి పడింది. ఇక్కడ డాక్టర్ జీ ఉన్నారా అని అడిగారు. మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉందా? కాదు, నేను డాక్టర్ హెడ్గేవార్ని కలవాలి. నేను చాలా దూరం నుండి వారిని కలవడానికి వచ్చాను. మరి పగలెందుకు రాలేదు? అలా కాదండి, నేను వచ్చిన రైలు నాగ్పూర్ రాత్రికి చేరింది. అడ్రస్ వెతుక్కుంటూ రావడానికి ఇంత టైం పట్టింది. వేరే గత్యంతరం లేక వారిని డాక్టర్ జీ దగ్గరకు తీసుకుపోవాల్సి వచ్చింది. వైద్య గారి ఇంట్లో కూడా డాక్టర్ జీకి విశ్రాంతి దొరకడం కష్టమైంది. వర్ధాలో జరిగిన శీతాకాలపు శిబిరానికి గాంధీజీ రావడం అనేది ఓ ముఖ్య సంఘటన. 1934 మధ్యలో ఏర్పాటైన ఈ శిబిరం వర్ధా నుండి సేగావ్ వెళ్లే మార్గంలో కుడివైపు ఒక మైదానంలో జరుగుతున్నది. ఆ స్థలం జమునాలాల్ బజాజ్ది. ఆ మైదానంలో శిబిరం నిర్వహించుకోవడానికి జమునాలాల్జీ అనుమతించారు. 15 రోజుల ముందు నుండి శిబిరం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
గుడారాలు వేసుకోవడానికి కావలసిన సరంజామా గుట్టలుగా వచ్చింది. వర్ధాలో ఉండే స్వయం సేవకులు తమ తమ భోజనాదులు తెచ్చుకొని పనిచేసేవారు. గుడారాలను నిలబెట్టారు. రాత్రిపూట రక్షణ వ్యవస్థ ఉండేది. ఈ స్వయం సేవకులందరూ తమ తమ ఖర్చులతో తమ భోజనాలు తామే తెచ్చుకొని అనుశాసనయుతంగా పనిచేస్తుండేవారు. పక్కనే ఉన్న చిన్న బంగ్లాలో గాంధీజీ నివాసం ఉండేది. ప్రతిరోజు ఉదయం నడక పూర్తయి తిరిగి చేరుకునే సమయాల్లో పనిచేస్తున్న స్వయం సేవకుల కార్యక్రమాలు చూసి గాంధీజీ ఆశ్చర్యచకితులయ్యేవారు. ఈ పక్క స్థలంలో ఏం జరుగుతుంది, ఏదైనా సమావేశమా అని జమ్లాలాల్జీని అడిగారు. కాదు బాబు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శిబిరం ప్రతి సంవత్సరం ఇక్కడే జరుగుతుంది. దీని ఖర్చు ఎవరు భరిస్తారు? నాకు సరిగ్గా తెలియదు. బహుశా ఎవరి ఖర్చో వారే భరిస్తారు. అరే, ఆశ్చర్యంగా ఉందే. శిబిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందరికీ ఇచ్చారు. అలాగే గాంధీజీకి కూడా ఇచ్చారు. కానీ ప్రారంభ సమావేశానికి ఆయన వెళ్ళలేదు. అయితే మేడ మీద నుంచి సంఘ కార్యక్రమాలను చూస్తూ చాలా ఆశ్చర్యపోతుండేవారు. వారి వ్యక్తిగత కార్యదర్శి మహాదేవ్ భాయ్ దేశాయ్తో పక్కన జరుగుతున్న ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని ఒకసారి చూడాలనిపిస్తుంది అన్నారు. బాపు, దీని ప్రారంభ సమావేశానికి మీకు కూడా ఆహ్వానం వచ్చింది. మీరు ఇష్టపడితే దాన్ని చూసే ఏర్పాటు చేయవచ్చు అంటూ మహాదేవ్ భాయ్ వెంటనే వర్ధా జిల్లా సంఘ చాలక్ అప్పాజీ జోషికి ఉత్తరం రాశారు. మా సత్యాగ్రహ ఆశ్రమం ఎదురుగా మీ శిబిరం నడుస్తుంది. సహజంగానే బాపూజీ దృష్టి దాని మీద పడింది. మీ కార్యక్రమాలను చూడాలని వారికి కోరికగా ఉంది. అందువల్ల దయచేసి మీకు ఏ సమయం అనుకూలంగా ఉంటుందో తెలిపితే బాగుంటుంది. బాపూజీ దగ్గర సమయం చాలా తక్కువ ఉంటుందని మీకు తెలుసు కదా. అయినా వారు సమయాన్ని కేటాయిస్తారు. కావున మీరు స్వయంగా వచ్చి సమయం నిర్ణయిస్తే బాగుంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నాయకులు గాంధీజీ శిబిరం చూడ్డానికి స్వయంగా వస్తారనే విషయం చదివిన అప్పాజీకి ఆనందం అయ్యింది. అప్పాజీ స్వయంగా ఆశ్రమంలోకి వెళ్ళారు. మహాదేవ్ భాయ్ని కలిసి అన్నారు, మీకు ఏ సమయం వీలవుతుందో చెప్పండి. మీకు హృదయపూర్వక స్వాగతం చెప్పడం మాకు ఆనందం అనిపిస్తుంది అన్నారు. గాంధీజీ మౌనవ్రతంలో ఉండడం వల్ల పలక మీద వ్రాసి చూపించారు. రేపు ఉదయం 6 గంటలకు శిబిరానికి వచ్చి 1.5 గంటల సేపు ఉంటాను. చాలా సంతోషం. మేము సరిగ్గా 6 గంటలకు మిమ్మల్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటాం అన్నారు అప్పాజీ. మర్నాడు ఉదయం సరిగ్గా 6 గంటలకు గాంధీజీ, మహాదేవ్ భాయ్, మీరాబెన్ మరికొందరు ఆశ్రమవాసులు శిబిరానికి వెళ్లారు. 1500 మంది స్వయం సేవకులు అనుశాసనయుతంగా వారికి మానవందనం చేశారు. ఆ సుందరమైన దృశ్యాన్ని చూసి గాంధీజీ అత్యంత సంతోషం పొందారు. అప్పాజీ భుజం మీద చేయి వేసి ఇలా అన్నారు, నేను దేశమంతా తిరుగుతుంటాను, కానీ ఇంత ప్రభావవంతమైన దృశ్యాన్ని నేను ఎక్కడ చూడలేదు. నాకెంతో సంతోషంగా ఉంది అని. మానవందనం తర్వాత గాంధీజీ, మీ వంటిల్లు చూడాలనుంది అన్నారు. అప్పాజీ గాంధీజీని వంటశాలలోకి తీసుకుని వెళ్ళారు. అందరి భోజనాలు ఒకే చోట జరుగుతాయా అని ప్రశ్నించారు గాంధీజీ. అందరివి అంటే స్పృశ్యులది, హరిజనులది. బాపూజీ, మేము అలాంటి భేదాలను పాటించం. అంటే అందరూ కలిసే భోజనం చేస్తారా? అవును, ఒకే పంక్తిలో. పక్కనున్న వారిని నీ కులం ఏమిటని అడగం. ఆశ్చర్యంగా ఉంది. మరి నివాసం ఎట్లా ఉంటుంది? మీరే వెళ్ళి చూడండి. గాంధీజీ గుడారాల్లో తిరిగారు. కులాల గురించి ఆలోచించకుండా అక్కడ అందరూ కలిసే ఉన్నారు. దీన్ని చూసి గాంధీజీకి ఆశ్చర్యమైంది. ఈ జాతి భేదాలనే దయ్యాన్ని ఎలా పారద్రోలారు? మేము దానికోసమని ఎంత ప్రయత్నం చేసినా ఇప్పటివరకు సాధ్యం కాలేదు. ఈ శిక్షణ మీకు ఎవరిచ్చారు అని ఆశ్చర్యంగా అడిగారు. అప్పాజీ దానికి ఇలా అన్నారు, మేమందరం హిందువులం, అందరం సోదరులం. ఈ భావం మాలో డాక్టర్ హెడ్గేవార్ జాగృతం చేశారు. మనందరం పరస్పరం సోదరులం అన్నమాట మాకు నేర్పారు. ధ్వజారోహణ సమయమైంది. ఘోషవాదనం ప్రారంభమైంది. స్వయం సేవకులందరూ దక్షలో నిలబడ్డారు. గాంధీజీతో సహా అందరూ ధ్వజ ప్రణామం చేశారు. తర్వాత గాంధీజీ సంఘ వస్తు భాండర్లోకి వెళ్ళారు. ఆయన దృష్టి అక్కడున్న ఒక ఫోటో మీదకు వెళ్ళింది. ఆ చిత్రం ఎవరిది అని అడిగారు. ఆయనే మా డాక్టర్ హెడ్గేవార్ అన్నారు. అవునవును, వారు నాకు పరిచయమే. ఇప్పుడు వారు ఎక్కడున్నారు? నాగ్పూర్లో. వారిని కలవడానికి వీలవుతుందా? తప్పకుండా. రేపు వారు ఇక్కడికి వస్తున్నారు. మీకు వీలైతే రేపే వారిని కలవచ్చు. మర్నాడు రాత్రి 8:30 గంటలకు డాక్టర్ జీ గాంధీజీతో కలవడానికి నిశ్చయమైంది. గాంధీజీ తిరిగి వెళ్ళేటప్పుడు, ఇది కేవలం హిందువుల కోసమే అంటే ఇతరులకు మీరు ప్రవేశం ఇవ్వరా అని అడిగారు. కేవలం హిందువులు ఒక చోటికి వచ్చి స్పృశ్య భావం మర్చిపోయి ఒకటిగా ఉండడం పాపమా అన్నారు అప్పాజీ. ఇతరులను ద్వేషించకుండా హిందువులను సంఘటితం చేయడం దేశానికి హితమే కానీ వ్యతిరేకం కాదు అంటూ గాంధీజీ బంగ్లాకు వెళ్ళిపోయారు.
డాక్టర్జీ మరుసటి రోజు ఉదయం వర్ధాలో దిగి శిబిరానికి వెళ్ళారు. గాంధీజీ శిబిరానికి వచ్చి వెళ్ళారని తెలిసి ఆయనకు చాలా సంతోషం అనిపించింది. రాత్రి 8:25 డాక్టర్జీ, అన్నాసాహెబ్ భోపట్కర్, అప్పాజీ జోషి మొదలైన వారు గాంధీజీ బంగ్లాకు చేరారు. గాంధీజీ మేడ మీద ఒక గదిలో ఉండేవారు. బంగ్లా ద్వారం దగ్గరే మహాదేవ్ దేశాయ్ వీరందరినీ స్వాగతించి నవ్వుతూ అన్నారు, మీరు సరిగ్గా సమయానికి వచ్చారు. గాంధీజీ సమయానికి ఇచ్చే ప్రాముఖ్యత మాకు తెలుసు. మా వల్ల ఆలస్యం కాకూడదని 5 నిమిషాలు ముందుగానే వచ్చాము. మహాదేవ్ భాయ్ వాళ్ళని తీసుకొని గాంధీజీ దగ్గరకు వెళ్ళారు. గాంధీజీ ద్వారం దగ్గరకు వచ్చి స్వాగతం చెప్పారు. మీరు సమయపాలనను బాగా ఆచరిస్తారనుకుంటా అన్నారు గాంధీజీ నవ్వుతూ. అంటే మా స్వయం సేవకుల్లాగా అన్నారు డాక్టర్జీ. గాంధీజీ నవ్వారు. డాక్టర్జీ చేయి పట్టుకొని తన పక్కన పరుపు మీద కూర్చోబెట్టుకున్నారు. తర్వాత ఇలా అన్నారు, మీరు స్వయం సేవకులను ఎన్ని రోజుల తర్వాత మనం కలుస్తున్నాం. నేను నిన్ననే మీ శిబిరానికి వెళ్ళి వచ్చాను. మీరు స్వయం సేవకులను కలిశారట, అది వాళ్ళ అదృష్టం. మీరు ఇక్కడికి వస్తున్నట్టు నాకు ముందే తెలిసి ఉంటే ఎలాగోలా మీ స్వాగతానికి స్వయంగా ఉండేవాడిని అన్నారు డాక్టర్జీ. మీరు లేకపోవడం మంచిదైంది. దానివల్ల మీ గురించి నాకు అనేక విషయాలు తెలిసాయి. మీ క్యాంపులో స్వయం సేవకుల అనుశాసనం, పరిశుభ్రత లాంటి అనేక విషయాలు నాకు నచ్చాయి. ముఖ్యంగా మీ బ్యాండ్ బాగా నచ్చింది. డాక్టర్, మీ సంస్థ చాలా బాగుంది. మీరు చాలా కాలం కాంగ్రెస్లో ప్రముఖ స్థానంలో పనిచేశారు. మరి కాంగ్రెస్లో ఉండి స్వయం సేవక దళాన్ని నడపకుండా వేరే సంస్థను ఎందుకు ప్రారంభించారు? ఆ విషయం వివరించడానికి 1 గంట సమయం కావాలి. మీరేమో మొత్తం అరగంట సేపే మాకిచ్చారు. దీనిలో అది ఎలా సాధ్యమవుతుంది? మీరు ఆలోచించుకోండి. మీరు కావాలంటే ఇంకో అరగంట ఎక్కువ కూర్చుంటాను. చెప్పండి. ఈ భారతదేశం హిందువుల మాతృభూమి. అనాదిగా మనం ఇక్కడ సుఖంగా ఉన్నాం. మన దేశం మీద పరాయి దేశస్తుల దురాక్రమణలు జరిగాయి. వచ్చిన శకహూణులను మనం జీర్ణించుకున్నాం. ముస్లింలను, క్రిస్టియన్లను మాత్రం జీర్ణించుకోలేకపోయాం. వారి ధర్మభూమి, పితృభూమి వేరే అని వారు భావిస్తారు. మరి మన అస్తిత్వం నిరంతరంగా కొనసాగాలంటే హిందువులు ఇక్కడ శాశ్వతంగా ఉండాలి. మన ఈ ప్రియమైన మాతృభూమిని సంరక్షించుకోవాలి. దీని మీద జరుగుతున్న అత్యాచారాలను ఆపాలి. అందుకోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపన జరిగింది. ఇలా కాంగ్రెస్ సంఘ్ లక్ష్యాల్లో మౌలికమైన తేడా ఉంది. కాంగ్రెస్లో కూడా స్వయం సేవకుల అవసరం ఉంది. అది కేవలం కాంగ్రెస్ మహాసభల్లో మండపాలు కట్టడం, తివాచీలు పరచడం, సమావేశ కాల ఏర్పాట్లు చూడడం వరకే పరిమితమై ఉంటుంది. స్వయం సేవకుల గురించి ఇంతకంటే ఎక్కువ శ్రద్ధ చూపడానికి ఎవరి దగ్గర సమయం లేదు. స్వయం సేవ కంటే మేమిచ్చే నిర్వచనం వేరుగా ఉంది. మా స్వయం సేవక్ ఎల్లప్పుడూ జాగరూకతగా, సిద్ధంగా, అనుశాసనశీలం కలిగి మంచి నడవడితో ఈ మాతృభూమిని నిరంతరం సేవిస్తూ ప్రేమించేవాడు. దేశభక్తుడు, స్వయంగా ఆలోచించేవాడు. కేవలం చెప్పిన పని మాత్రమే చేసేవాడు కాదు. దాని కొరకు దైనందిన సంస్కారాలు అవసరం. మా దైనందిన శాఖల్లో అలాంటి సంస్కారాలు ఇస్తాము. మేమంతా స్వయం సేవకులం. అందరినీ సమానంగా చూస్తాం. సమానమైన ప్రేమను చూపిస్తాం. అందుకోసం ఏ ధనశక్తి మా వెనుక లేకపోయినా మేము ఇంత పెద్ద సంఖ్యలో శిబిరానికి వచ్చాం అన్నారు డాక్టర్జీ. మీరు ఇవన్నీ జమునాలాల్ ఆర్థిక సహాయంతో చేస్తుండవచ్చు కదా అన్నారు గాంధీజీ. కాదు బాబూజీ, మాలో ప్రతి ఒక్కరూ తమ ఖర్చును తామే భరిస్తారు. మేము గురుదక్షిణ రూపంలో ధనం స్వీకరిస్తాం. దాని ద్వారా ఇవన్నీ నడుస్తున్నాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మీరు ఎవరి దగ్గర నుండి ధనం స్వీకరించరా? మరీ అవసరమైతే ఎలాంటి నిర్బంధం లేకుండా, షరతులు లేకుండా ఇస్తే మాత్రమే స్వీకరిస్తాం. కానీ అలాంటి అవసరం ఇప్పటివరకు రాలేదు. మేము ధన సేకరణ చేసే పద్ధతి వేరుగాను, స్వతంత్రంగానూ ఉంది. మరి పని చేయడానికి మీకు చాలా సమయం అవసరం అవుతుంది కదా. మరి మీరు మీ వృత్తి నుండి ఇంత సమయం ఎలా కేటాయించగలరు? నేను ఎలాంటి వృత్తిలోనూ లేను. మరి మీ కుటుంబం ఎలా నడుస్తుంది? నేను వివాహమే చేసుకోలేదు. ఆశ్చర్యంగా ఉంది. అందుకోసమే ఇంత తక్కువ సమయంలో మీకు ఇంత గొప్ప విజయం లభించింది అంటూ గాంధీజీ మెచ్చుకున్నారు. ఇలా చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత చివరిలో డాక్టర్జీ ఇలా అన్నారు, బాపూజీ, మీరు మా కోసం చాలాసేపు మెలకువగా ఉన్నారు. మా ఈ పనికి మీ ఆశీర్వాదం ఇవ్వండి. డాక్టర్జీ వీపు మీద చేయి వేసి వారిని పంపడానికి గాంధీజీ తలుపు దాకా వచ్చారు. డాక్టర్,
మీ శుద్ధశీలము కార్యనిష్టల ఆధారంగా మీరు స్వీకరించిన కార్యానికి తప్పకుండా విజయం లభిస్తుంది. నా ఆశీర్వాదం అవసరమే లేదు. గాంధీజీకి నమస్కరించి వీరంతా బయటికి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది? 25